असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय. దూడలలో వచ్చు వ్యాధులు దీనిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దూడలలో ఏ రకమైన వ్యాధులు వస్తాయో దాని గురించి మనం తెలుసుకుందాము. మొదటగా తెల్ల విరోచనము, దీనినే ఇంగ్లీష్లో కాఫ్ స్కోర్స్గా పిలుస్తారు. లేగ దూడలలో ఎస్కరిషియా కొలై అనే సూక్ష్మజీవుల వలన తెల్ల విరోచనంలో కలిగి దూడలు నీరసపడి చివరకు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎస్కరిషియా కొలై అనే సూక్ష్మజీవుల వలన లేగ దూడలలో తెల్ల విరోచనంలో కలిగి దూడలు నీరసపడి చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా 1 నుండి 10 రోజుల వయస్సు గల దూడలకు మరియు పుట్టిన 12 నుండి 18 గంటల తర్వాత కూడా రావచ్చును. ఎక్కువగా 1 నుండి 10 రోజుల వయస్సులో ఉండే దూడలకు మరియు దూడలు పుట్టిన తర్వాత 12 నుండి 18 గంటల తర్వాత కూడా రావచ్చును. ఎస్కరిషియా కొలై అను సూక్ష్మజీవి యొక్క చిత్రం ఈ రకంగా ఉంటుంది, గమనించండి. ఈ సూక్ష్మజీవి యొక్క చిత్రం ఇది, గమనించారా? తరువాత ఈ వ్యాధిని కలుగజేయే సూక్ష్మజీవులు దూడల యొక్క ప్రేవులలో, గమనించండి, ఈ దూడల ప్రేవుల యొక్క రకరకాల చిత్రాలని ఇక్కడ ఇచ్చాము. ఈ ప్రేవులలో ఈ రకంగా ఇది దూడల ప్రేవులు. ఈ దూడల ప్రేవులలో ఈ సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు దూడల పేడ ద్వారా మేతను, నీటిని కలుషితం చేస్తాయి. దూడల యొక్క పేడ ద్వారా మేతను లేదా నీటిని కలుషితము చేస్తాయి. అటువంటి కలుషితమైన నీరు, మేత ఆరోగ్యముగా ఉన్న దూడలు తీసుకునిచో వాటికి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి వచ్చు కారణం తెలుసుకుందాము. మితిమీరి ఎక్కువగా పాలు తాగిన లేగదూడలలో అజీర్తి కలిగినప్పుడు ఈ వ్యాధి వచ్చును. మితిమీరి ఎక్కువగా పాలు తాగిన లేగదూడలలో అజీర్తి కలిగినచో ఈ వ్యాధి వచ్చును. అదే విధముగా జున్ను పాలు దూడకు సరిగా అందకపోయినా లేదా దూడను కట్టివేయు ప్రదేశంలో శుభ్రత లేకపోయినా ఈ వ్యాధి వచ్చును. అలాగే ఆహారంలో మాంసకృత్తులు, పిండి పదార్థములు లేకపోవటం వలన విటమిన్ ఏ, ఖనిజ లవణాలు చూడుతో ఉన్న తల్లికి, అనగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ దూడకి సరిగా అందకపోవటం వలన ఈ వ్యాధి దూడలలో ఎక్కువగా వచ్చును. మాంసకృత్తులు, పిండి పదార్థములు లేకపోవటం వలన కానీ, లేదా తల్లి చూడుగా ఉన్నప్పుడు, గర్భముతో ఉన్నప్పుడు ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, మాంసకృత్తులు, సరి అయిన ఆహారం అందకపోవటం వలన ఈ వ్యాధి దూడలలో ఎక్కువగా వచ్చును. ఇవి వ్యాధి కారణాలుగా చెప్తారు. ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాము. ఈ చిత్రాన్ని గమనించండి, ఎంతో నీరసంగా ఉంది. అది ఈ వ్యాధితో బాధపడు దూడలు 104 నుండి 105 డిగ్రీల ఫారెన్హీట్తో జ్వరంతో బాధపడతాయి. పాలు తాగుటకు ఎక్కువగా ఇష్టం చూపించవు. అదే విధముగా దూడ బాగా నీరసంగా కనబడుతుంది. ఈ చిత్రాన్ని గమనిస్తే
ఈ 3 లక్షణాలు ఇటువంటి దూడలకి సంక్రమిస్తాయి. ఈ 3 లక్షణాలు సంక్రమించిన దూడ ఈ విధముగా మనకు కనబడుతుంది. జ్వరముతో ఉండటం, నీరసముతో ఉండటం, అదే విధముగా పాలు తాగడానికి ఇష్టం లేకపోవడం. మరికొన్ని లక్షణాలలో విరోచనములు రక్తపు జీరతో, నెత్తుటి జీరతో విరోచనాలు కూడా సంభవిస్తాయి. వీటిని వ్యాధి లక్షణాలుగా గుర్తిస్తారు. చికిత్స, మరి అటువంటి వాటికి చికిత్సకి స్థానిక పశు వైద్య అధికారిని సంప్రదించి తగు చికిత్స మరియు యాంటీబయాటిక్ పౌడర్ను అందించాలి. సెలైన్, లివర్కు సంబంధించిన మందులు వాడాలి. జావ తాగించవలను శక్తి కోసం. గమనించారా, ఈ దూడకు సెలైన్ ఎక్కిస్తున్నారు. సెలైన్ అలాగే లివర్ మందులు వాడాలి. వ్యాధి నిరోధక చర్యలు, అసలు వ్యాధి రాకుండా తీసుకోవలసిన నిరోధక చర్యలు, జాగ్రత్తలు. దూడ పుట్టగానే 2 నుండి 3 గంటలలో జున్ను పాలు తాగించాలి. మనం ఇదివరకే గమనించాము, జున్ను పాలు లేకపోవడం వలన కానీ దూడలకు ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి వ్యాధి నిరోధక చర్యలలో భాగంగా దూడ పుట్టగానే 2 నుండి 3 గంటలలో జున్ను పాలు తాగించాలి. ఈ విధముగా జున్ను పాలని తాగించాలి. అలాగే మూతికి, దూడల యొక్క మూతికి చిక్కం, గమనించండి చిత్రంలో, చిక్కం కట్టడం ద్వారా, ఈ చిక్కం అనే దాన్ని కట్టడం ద్వారా మట్టి తినటాన్ని నిరోధించాలి. దీనిని చిక్కముగా పరిగణిస్తారు. దీని వలన దూడలు మట్టి తినకుండా కాపాడుతుంది. శరీర బరువుకు తగ్గట్టుగా, దూడ యొక్క శరీర బరువుకు తగ్గట్టుగా పాలు పట్టించాలి. అనగా 1 లీటర్కి 10 కిలోల శరీర బరువుకు 1 లీటర్ పాలను పట్టించవలెను. 10 కిలోల శరీర బరువుకు 1 లీటర్ పాలను దూడకు పట్టించాలి. ఈ విధముగా మంచి యాజమాన్య పద్ధతులలో ఈ విధముగా మనం త్రాగించవచ్చును. అలాగే దూడలను కట్టివేయు ప్రదేశము పరిశుభ్రముగాను పొడిగాను ఉండాలి. సరిగా గమనించండి, ఇది ఎంతో పరిశుభ్రముగాను మరియు పొడిగాను ఉన్నది. షార్క్ లివర్ నూనె 2000 యూనిట్లు అనగా 1 ఔన్స్ మరియు యాంటీబయాటిక్ మందులు పుట్టిన దూడలకి వారం రోజుల వరకు వాడవలెను. తరువాత వచ్చు వ్యాధి దూడలలో కోరింత దగ్గు. దీని గురించి తెలుసుకుందాము. దూడలలో వచ్చు కోరింత దగ్గు, దీనిని గురించి ఇప్పుడు వివరిద్దాము. ప్యూసోబాక్టీరియం నెక్రోఫోరం అనే బ్యాక్టీరియా వల్ల ఇవి సంభవిస్తాయి. ప్యూసోబాక్టీరియం నెక్రోఫోరం యొక్క వివిధ రూపాలను చిత్రంలో గమనించండి. ఇవి దూడలలో కోరింత దగ్గును కలుగజేస్తాయి. ఈ బ్యాక్టీరియా వలన దూడలలో కోరింత దగ్గు సంభవిస్తుంది. దూడలకు డిఫ్తీరియా అను వ్యాధి వచ్చును. ఈ వ్యాధి 2 రకాలు. మొదటిది నోటి సంబంధిత లక్షణాలు కలిగి ఉంటుంది. అనగా దూడకు 3 నెలల కన్నా తక్కువ వయసులో ఉంటే ఈ రకమైన వ్యాధి సంభవిస్తుంది. పెద్ద దూడలలో స్వరపేటికను ప్రభావితం చేస్తుంది.
చిన్న వయసు దూడలకు నోటి సంబంధిత వ్యాధులను కలుగజేస్తుంది. పెద్ద దూడలలో స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. ఈ చిత్రాన్ని గమనించండి. కాఫ్ డిఫ్తీరియా అనగా దూడలకు వచ్చు డిఫ్తీరియా. దాని వలన ఈ రకముగా నోటి సంబంధిత వ్యాధులు స్వరపేటిక దెబ్బతింటాయి. గమనించారా? దీన్ని డిఫ్తీరియా అని పిలుస్తారు. కాఫ్ డిఫ్తీరియా అనగా దూడలలో వచ్చు డిఫ్తీరియా. నోటి సంబంధిత లక్షణాలను ఇప్పుడు చూద్దాం. ప్రారంభ దశలో చెంప వాపు కలిగి ఉంటుంది. చిత్రంలో గమనిస్తే దూడ యొక్క చెంప వాచి కలిగి ఉంది. దూడ యొక్క చెంప వాచినట్లుగా చూపిస్తోంది. నోటి లోపల దుర్వాసన ఉంటుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగి దగ్గు, ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడం, నమిలి మింగడంలో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగి దగ్గుతో బాధపడుతుంది. ఆకలిగా లేకపోవడం అనేది ఒక లక్షణం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. అలాగే మేతను నమిలి మింగడంలో చాలా ఇబ్బంది పడుతుంది. ఫారింజియల్ అనగా గ్రసని ప్రాంతంలో వాపు. నాలుక, అంగిలి మరియు బుగ్గల లోపల భాగంలో పూతలు పోస్తాయి. దానివలనే బయటకు చెంప వాచినట్లుగా కనిపిస్తుంది. ఇవి నోటి సంబంధిత లక్షణాలు. తరువాత స్వర సంబంధిత లక్షణాలను చూద్దాము. తేమ మరియు బాధాకరమైన దగ్గు అనగా ఎక్కువగా దగ్గు వస్తుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. ఆకలిగా ఉండకపోవడం సంభవిస్తుంది. శ్వాస తీసుకోవడం, నమలటం మరియు మింగటం కష్టంగా ఉంటుంది. ఎందుకనగా దవడ లోపల పూతలు ఏర్పడతాయి. అదేవిధంగా న్యూమోనియా కూడా సంభవిస్తుంది. ఈ వ్యాధి వచ్చినట్టుగా నిర్ధారణ ఏ రకంగా చేస్తాము అనగా ఏ రకమైన పరీక్షలు చేస్తాము? దూడ డిఫ్తీరియా క్లినికల్ లక్షణాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దాని యొక్క శ్లేష్మని పరీక్షిస్తారు. పోస్ట్ మార్టం వ్యాధిని నిర్ధారిస్తుంది. శ్లేష్మ పరీక్ష, పోస్ట్ మార్టము వ్యాధిని నిర్ధారిస్తాయి. వాటికి చికిత్స ఏ రకంగా చేస్తారు? వ్యాధి సోకిన వాటిని ముందుగా వేరు చేయాలి. మిగిలిన ఆరోగ్యవంతమైన దూడల నుంచి వాటిని వేరు చేస్తాము. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా గమనించండి. వీటిని ఒక ఇంజెక్షన్లో పెట్టి యాంటీబయాటిక్స్ను ఇక్కడ అందింపచేయడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. దీనిని దూడకు ఇచ్చు యాంటీబయాటిక్గా మనం గుర్తించాలి. నివారణ. ఈ వ్యాధి నివారణకై ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం పశువుల ప్రేవులలో సంభవిస్తుందని మనం మొదటగానే తెలుసుకున్నాము. అంతేకాక పర్యావరణం అనగా చుట్టుపక్కల ఉండే వాతావరణంలో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది. అపరిశుభ్రమైన పరిస్థితులు, మేత వేసే తొట్టెలు మరియు బకెట్ల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పోషకాహారం లేకపోవడం మరియు చిన్న దూడలలో ఉన్న ఇతర వ్యాధులు ఉండటం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. పశువులు గుమి కూడడం కూడా నివారించాలి. ఇక్కడ గమనించండి, చిత్రంలో మేత తొట్టెలు, బకెట్లు చాలా శుభ్రంగా ఉన్నాయి.
నీట్గా ఉన్నాయి. అదే విధముగా పశువులు గుమికూడకుండా విడివిడిగా ఉన్నాయి. వీటన్నిటిని మంచి యాజమాన్య పద్ధతులుగా గుర్తిస్తారు. పశువులను వాటి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పశువులను పరిశుభ్రంగా ఉంచాలి, అలాగే వాటి యొక్క పరిసరాలను. చిత్రాన్ని గమనించండి, బాగా అర్థమవుతుంది. అలాగే క్రిమి సంహారకాలను ఎప్పటికప్పుడు జల్లుతూ ఉండాలి. పశువులు విడిగా ఉన్నాయి, గుమిగూడలేదు, ఇక్కడ విడివిడిగా ఉన్నవి. అలాగే వాని యొక్క మేత ఇచ్చి బకెట్లు శుభ్రముగా, పరిసరాలు కూడా పరిశుభ్రముగా ఉన్నాయి. ఇవి ఈ వ్యాధి నివారణకు తీసుకునే మార్గాలు. మరి ఒక వ్యాధి దూడలలో న్యూమోనియా. ఇది ఒక ప్రధానమైన సమస్య. ఇది బహుళ సూక్ష్మజీవుల వలన కలుగును. ఒక రకమైన సూక్ష్మజీవి కాదు, ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన ఈ వ్యాధి సంభవిస్తుంది. 1 నుండి 5 నెలల వయసు ఉన్న దూడలలో ఇది సర్వసాధారణమైన వ్యాధి. న్యూమోనియా వచ్చినకు కారణాలు: హీమోఫిలస్ సోమ్నస్ ఇన్ఫెక్షియస్ బోవిన్ రైనోట్రేకియటిస్ ఐబిఆర్ అనున్నది బోవైన్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఆర్ఎస్వి మరియు పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ PI3. వీటితో పాటుగా అనేక ఇతర బ్యాక్టీరియా, ముందుగానే మనం గమనించాము, బహుళ సూక్ష్మజీవుల వలన ఇది సంభవిస్తుంది. పైన పేర్కొన్న ఈ సూక్ష్మజీవులతో పాటు అనేక బ్యాక్టీరియా మరియు మైకోప్లాస్మా జాతులు మరియు వైరస్లు కారకాలుగా చెప్పబడతాయి. పర్యావరణ కారకాలు: తక్కువ పర్యావరణ ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ, పేలవమైన వెంటిలేషన్, సరిగా వెంటిలేషన్ లేనటువంటి కారణాల వల్ల దూడలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ పర్యావరణ ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ, పేలవమైన వెంటిలేషన్ ప్రధాన పర్యావరణ కారకాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి 2 రకాలు: శీఘ్ర మరియు దీర్ఘకాలిక వ్యాధులుగా చెప్తారు. శీఘ్ర మరియు దీర్ఘకాలిక వ్యాధులు. ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిద్దాం. నీరసంగా ఉంటాయి, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల శ్వాస వేగంగా తీసుకుంటాయి, నాసికా స్రావాలు కారటం, దగ్గు ఎక్కువగా వస్తుంది. మీరు చిత్రంలోని ఈ దూడని పరిశీలిస్తే నాసికా స్రావాలు కారటం అనేది మీరు గమనించవచ్చు. ఇది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. అంతేకాక ఆహారాన్ని కూడా బాగా తక్కువగా తీసుకుంటుంది. దానివలన నీరసపడిపోతాయి, దూడలు నీరసపడతాయి. దీర్ఘకాలిక న్యూమోనియా, దాని యొక్క లక్షణాలు చూద్దాం. మేత తీసుకోవడంలో మార్పు ఉంటుంది, అనగా చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. కొంచెం నాసికా స్రావాలు ఉంటాయి, గమనించండి, దీని నాసిక నుండి స్రావాలు వస్తున్నాయి, నాసికా స్రావాలు ఉన్నాయి. శ్వాసకోశ రేటు, దగ్గు పెరుగుతుంది. శ్వాస తీసుకునే యొక్క రేటు అనగా వేగంగా తీసుకుంటాయి. ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల అనే కారణాన్ని ఇందాక చూసాం మనం. నాసికా స్రావాలని దగ్గర నుండి చూడండి. చికిత్స: వీటికి యాంటీబయాటిక్స్
యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల ద్వారా ఈ వ్యాధి యొక్క తీవ్రత తగ్గును. నివారణ. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన నివారణ ముఖ్యముగా మంచి వెంటిలేషన్ ఉండాలి. అనగా గాలి, వెలుతురు ఈ రెండు క్రమబద్ధీకరించి ఉండాలి. దీనినే మంచి వెంటిలేషన్ అని అంటారు. గాలి మరియు వెలుతురు గమనించారా? ఈ చిత్రంలో ఈ రకంగా ఎక్కువగా ఉండాలి. దూడలు పుట్టిన 24 గంటల్లోనే ముర్రుపాలు తాగించాలి. దూడల యాజమాన్యంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు దూడలను దగ్గర నుండి పరికిస్తూ ఉండాలి. మంచి వెంటిలేషన్, మంచి గాలి మరియు వెలుతురు వీటికి ప్రధానంగా ఉండాలి. దూడలలో వచ్చు వ్యాధులు అను ఈ లెసన్ ఇక్కడితో కంప్లీట్ అయింది. ధన్యవాదములు.